నమస్కారం అండి. నమస్తే మహేష్. రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా జర్నలిస్ట్ పైన ఒక కామెంట్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఏంటంటే ప్రతివాడు జర్నలిస్ట్ లాగా పోజులు కొట్టేస్తున్నాడు. ముందు వరుసలో కూర్చుంటాడు. ఆయన మనల్ని పలకరించలేదు, మనకు నమస్కారం చెప్పలేదని భావిస్తూ ఉంటాడు. కిందకొచ్చి ఒక్కటి చెంప మీద కొట్టాలనిపిస్తుంది అని చాలా చాలా ఘాటుగా వ్యాఖ్యలు అయితే చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో వాస్తవం లేదా అంటే డెఫినెట్గా వాస్తవం ఉంది. ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎవరు? ఒక డిగ్రీ ఉండాలా? ఆయన చెప్పాడు కదా, ఏదైనా ఒక ప్రొఫెషన్లోకి రావాలంటే ఆ ప్రొఫెషన్ ఇంజనీరింగ్ చేయాలంటే నువ్వు ఇంజనీర్ ఉద్యోగం చేయాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే నీకేం కావాలి? ఇంజనీరింగ్ పట్టా కావాలి, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ స్కిల్స్ కావాలి, అప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది. డాక్టర్ కావాలంటే డాక్టర్ పట్టా ఉండాలి. ఏ ఉద్యోగం చేయాలనుకున్నా ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హతా పత్రాలు ఉండాలి. అవేమీ లేకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా యూట్యూబ్లు పెట్టుకొని జర్నలిస్టుల పేరుతోటి ఈ రకంగా చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆయన చెప్పిన మాట. అందులో చాలా వరకు వాస్తవం ఉంది కదా. నిజం చెప్పాలి అంటే మేము కూడా ఆ సమస్యను ఫేస్ చేస్తూనే ఉన్నాం. సమాజం కూడా ఒక రకంగా ఒక చిన్న చూపు చూస్తూ ఉంది అని చెప్పాలి. 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నాం. నేను బీటెక్ చేశాను. తర్వాత బీటెక్తో పాటుగా డిగ్రీలో ఒక డిగ్రీ, మళ్ళీ అదనంగా ఒక డిగ్రీ చేశాను హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ మీద. తర్వాత మళ్ళీ మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం చేశాను. ఇన్ని చేసిన తర్వాత ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో జర్నలిస్ట్గా నేను వీడియోలు చేస్తున్నాను. సో నాకును, లేకపోతే ఈరోజు నిన్నగాక మొన్న అసలు ఏమి చదువు మామూలు డిగ్రీ చదువుకొని వచ్చేసి టీవీ ముందు మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు తేడా లేదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఫ్రెండ్, నేను నేర్చుకున్నది వేరు, నా యొక్క భావజాలం వేరు. నేను అవపోసను బట్టి పుస్తకాలు చదివి అందులో కంటెంట్ అంటే నేర్చుకొని పాస్ అయ్యి నేను జర్నలిస్ట్ అయ్యా. అలా కాకుండా నోటికి ఏదొస్తే అది వాగడం అనేది ఒకటి వస్తే చాలు జర్నలిస్ట్ అనే పేరుతోటి వీళ్ళు చలామణి అవుతా ఉన్నారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు ఇవాళ యూట్యూబ్ పెట్టుకోవాలంటే పెద్ద కాస్ట్ ఏం కాదు కదా. ఒక మెయిల్ ఐడి ఉంటే చాలు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం, నేను జర్నలిస్టులు అని చెప్పేయడం, దానికి సంబంధించి నోటికి ఏదొస్తుంది వాగడం. కనీసం ఇలాంటి పదాలు వాడకూడదు, ఇది అన్పార్లమెంటరీ, ఇవి వాడకూడదు, ఇవి వాడచ్చు అనే ఒక జ్ఞానం కూడా లేని వాళ్ళు కూడా ఇవాళ జర్నలిస్టులుగా చలామణి అవుతుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇంతకుముందు ఆ పత్రిక వచ్చిందా, ఈ టీవీ వచ్చిందా అని వెయిట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు పొలిటీషియన్స్. ఇవాళ అసలు ఎవరు లేకపోతే బాగుండు అనుకో రకంగా తయారైన పరిస్థితి. ఒక్క ప్రెస్ మీట్ పెడితే వందలాది ఛానళ్ళు వచ్చేస్తాయి. గొట్టాలు పెట్టడానికి కూడా సమయం సందు లేకుండా పోతా ఉంది. డెఫినెట్గా అందులో చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది ఇది. పైగా దీనికి ఇలాంటి ప్రెస్ మీట్లకి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో, భోజనం పెడతారేమో అని వెళ్ళే బాపతులు కూడా చాలామంది ఉంటారు. సో కాబట్టి ఒక సీరియస్ జర్నలిస్ట్కి, ఒక డిగ్నిఫైడ్, ఒక క్వాలిఫైడ్ జర్నలిస్ట్కి విలువ లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళ వల్లంతా కూడా. ఆయన కూడా జర్నలిస్టులందరినీ కూడా ఒక ఘాటన కట్టలేదు ఆయన. నిజమైన జర్నలిస్టులకి విలువ లేకుండా పోతుంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ రకమైన పరిస్థితులు కనపడతామని. మీకు శాటిలైట్ ఛానల్లో మిమ్మల్ని తీసుకోవాలనుకోండి, డెఫినెట్గా వాళ్ళు మీకు ఏం డిగ్రీ ఉందని అడుగుతారు. లేకపోతే డిగ్రీ లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు శాటిలైట్ ఛానల్లో రకరకాల కాలేజీలు, ఈనాడు అనుకోండి, ఈనాడు జర్నలిజం స్కూల్ ఉంది, రచన జర్నలిజం స్కూల్ ఉంది, ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్ ఉంది. వాళ్ళకే వాళ్ళు కొన్ని స్కూళ్ళు పెట్టుకొని డిగ్రీ చేసినా కానీ ఆ తర్వాత ఒక డిప్లొమా కోర్స్ లాగా చేయించి జర్నలిస్ట్గా ట్రైనింగ్ ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి తర్వాత ఉద్యోగంలో పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితి యూట్యూబ్లో లేదు కదా. యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, మనం నోటికి ఏదొస్తే అది వాగాలి. గడగడ మాట్లాడాలా, కొంచెం బూతులు మాట్లాడాలా, కాస్త ఏమంటారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు మాట్లాడాలి. అబ్బా ఏం మాట్లాడారని వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చినంత మాత్రాన వాడు హీరో అయిపోడు కదా, వాడు జర్నలిస్ట్ అయిపోడు కాదు కదా. సో ఆ రకమైన పరిస్థితి ఉంది మహేష్. ఎక్కడ చూసినా నిజమైన జర్నలిస్టులకు విలువ కూడా తగ్గిపోతుంది. మనం జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే కూడా భయపడుతున్నాం, బాధపడుతున్నాం. అరే మనల్ని అందరిలాగా అనుకుంటారేమో ఒక భయం. అఫ్కోర్స్ మేమంటే ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి జనాల్లో ఉన్నాం కాబట్టి, మా కెరీర్ బిగినించి కూడా ఆన్ స్క్రీన్ ఉన్నాం కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు. కానీ జనరల్గా అలా కాకుండా స్క్రీన్ మీద, తెర మీద కనపడిన వాళ్ళు ఇవాళ కొత్తగా తెర మీద కనపడుతుంటే, అలాంటి వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇవాళ తెర మీదకి వచ్చి ఏదైనా చెప్దామనుకుంటే జర్నలిస్టు, సో అతన్ని గుర్తించే పరిస్థితి లేదు ఇవాళ. అతన్ని ఒక 10వ తరగతి చదివిన అతన్ని ఒకటేగా చూస్తున్నారు.
సో గడగడ మాట్లాడడం అనేది క్వాలిఫికేషన్ కాదు కదా మహేష్. సో ఆ రకంగా ఇబ్బంది ఉంది. దీన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా వ్యవస్థ మీద ఉంది. అంటే దీనికి కొంత ప్రెస్ అకాడమీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడితే సరిపోదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద కసరత్తు చేయాలి. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది కదా. కంట్రోల్ చేయాలి. ఎవరెవరు ఎప్పటి నుంచి మీరు జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు, 5 సంవత్సరాలు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటి ఉంది. సో మనం మీడియం పెట్టేసుకుని అంటే ఫేస్బుక్లోను ఇన్స్టాలోను పెట్టేసుకుని మనం ఏది పడితే అది వాగేయచ్చు కదా. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారి మీద బురదేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద బురదేస్తారు, పెట్టుకుంటారు పెద్ద మగోళ్ళలాగా. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్నిస్తానని చెప్పేసి ఎవడెవడో ఏదోదో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతారు. ఎవరిచ్చారని ఈ అర్హతలని, ఈ హక్కులని వాళ్ళకి? జర్నలిస్ట్ అనేవాడికి కొన్ని మినిమం ఇవి ఉంటాయి. వాడు పెట్టే థంబ్నెయిల్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో విలువ ఉంటుంది, ప్రతి దాంట్లో క్వాలిటీ ఉంటుంది, ప్రతి దాంట్లో కంటెంట్ ఉంటుంది. అలా కాకుండా కంటెంట్ని కాకుండా కేవలం షో పుట్టపుతోటే జనాన్ని ఆకట్టుకోవాలి అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు, నిబంధనలు రావాలి. సో ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే ఇవాళ జర్నలిస్టులుగా చలామణి అయ్యేలాగా ఏదైనా ఒక రూల్ తీసుకురావాలి. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే, న్యూస్ ఛానల్ పెట్టాలంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అర్హత ఉంటుంది. లేకపోతే యూట్యూబ్తోనే చెప్పించి ఇలాంటి న్యూస్ ఛానళ్ళుగా చలామణి అయ్యే వాటన్నిటిని కూడా తీసేయించాలి. ఓకే, అప్పుడు దీంట్లో మార్పు వస్తుంది. ఓకే. ఇంకొంతమంది అండి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామెంట్ చేయడం వలన సీనియర్ జర్నలిస్టులు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని జర్నలిస్టులు అన్నారు, కానీ సీనియర్ జర్నలిస్టులు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులు ఆయన అనలేదు. ఆయన అన్నది సోషల్ మీడియాలో జర్నలిస్టుల పేరుతో చేసే ఆగడాలని ఆయన అన్నాడు. సీనియర్లు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? సీనియర్లు ఇప్పుడు నేను సీనియర్ అండి. నేను ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఉన్నా, యూట్యూబ్లో ఉన్నా, నేను ఛానల్ పెట్టుకున్నా. నన్ను ఉద్దేశించి ఆయన అన్నాడని నేను అనుకోవట్లా. ఎందుకంటే మనము డిగ్నిఫైడ్గా మనం పనిచేస్తాం కాబట్టి, ఏ రోజు కూడా మనం అన్పార్లమెంటరీ వైపు వెళ్ళం కాబట్టి ఆయనకు తెలుసు సీనియర్లను ఎవరు ఆయన అండాలగా. ఆయన అన్నది ఎవరిని? క్వాలిఫికేషన్ లేకుండా 10వ తరగతి వాడు రిపోర్టర్గా చలామణి అవుతున్నాడు. తెలుసా మీకు? జిల్లాల్లో చూడండి, నియోజకవర్గాల్లో చూడండి, మండలాల్లో చూడండి, గొట్టం పట్టుకుని బయలుదేరుతారు. నువ్వు చెప్పు అంటారు, నువ్వు చెప్పకపోతే నీ మీద బ్యాడ్గా ఏదో వార్త రాస్తా అంటారు. ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఆయన అన్నాడు కదా, ఏబిసిడీలు చివరిదాకా చెప్పమంటే చెప్పలేరని. అవునా కదా? వాళ్ళు చెప్పమంటే చెప్పలేరు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా కనీసం పెద్ద బాల శిక్ష చదవరా బాబు అంటే పెద్ద బాల శిక్ష కూడా చదవలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ గొట్టం పట్టుకుని, మైక్ పట్టుకొని, కెమెరా పట్టుకొని వెళ్ళిపోయి మేము జర్నలిస్టులు అని చెప్తే ఖచ్చితంగా ఇబ్బందే కదా. అసలు సీనియర్ జర్నలిస్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తే సీనియర్ జర్నలిస్టుల విలువ పెరుగుతుంది కదా. విలువ ఎందుకు తక్కువైంది? విలువ పెరుగుతుంది. క్వాలిటేటివ్ జర్నలిస్టులకే అందలం ఎక్కిచ్చారనుకో, మీకు ఆ గౌరవ మర్యాద ఉంటుంది కదా మహేష్. అట్లా కాకుండా ఎవరిని పడితే వాళ్ళని మనం జర్నలిస్టులుగా చలామణి అయ్యేలా చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతాం అనమాట. జర్నలిజంలో స్వేచ్ఛ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. బోలెడు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉండడం వలన ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటారా? జర్నలిజంలో స్వేచ్ఛ ఉండడం వేరు, ఇలాంటి వాళ్ళు రావటం వేరు. రెండు భిన్నమైన సబ్జెక్టులు. ఇవాళ ఫేమ్ అయిపోవాలని చాలామంది వస్తుంది. అంటే ఉదాహరణకు ఒక ఫిల్మ్కి సంబంధించి ఇంకోదాన్ని అలాంటి వాటికి ఎవరైనా జర్నలిస్టులుగా వస్తే అది ఓకే, పర్లేదు, ఫిల్మ్ సబ్జెక్టే కదా. సో పలానా డైరెక్టర్ అట్లా తీసాడు, పలానా డైరెక్టర్ ఇట్లా తీసాడు అని అంటే బాగానే ఉంటుంది. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు. ఎలాంటి పదాలు వాడాలో కూడా తెలియదు, అలా వాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ మనము ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ స్వేచ్ఛ వేరండి. జర్నలిజంలో స్వేచ్ఛ ఉండాల్సిందే, తప్పదు. జర్నలిజంలో స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? సో నేను అనుకుంటున్నాను, భారతదేశంలో ఇతర దేశాలన్నిటికంటే భిన్నంగా భారతదేశంలో స్వేచ్ఛ బీభత్సంగా ఉంది. ఆ స్వేచ్ఛ ఉండాలి. పత్రికా స్వేచ్ఛ ఉంది, అందులో ఎక్కడ ముప్పు లేదు. కానీ మీరు ఒక జర్నలిస్ట్, యూట్యూబ్లో ఒక జర్నలిస్ట్ ఉంటాడు, అతన్ని కొట్టారు ఇంటికి వెళ్ళి. ఎందుకు కొట్టారండి? బండి సంజయ్ గారిని వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన అనుచరులు వెళ్ళి కొట్టారు. తర్వాత అంటే ఈ తప్పులు జర్నలిస్టులు కూడా చేస్తున్నారు. ఎక్కడైనా మీరు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడితే ఎవరైనా కొడతారు. జర్నలిస్టులు కొడతారు, జర్నలిస్ట్ కానివాడిని కొడతారు. జర్నలిస్ట్ కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటావా? లేదు కదా. ఇంకొక ఆయన ఏమో కంచం మంచం అన్నాడు, ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళారా లేదా?
సో అట్లా మనం శృతి తప్పి మాట్లాడితే అది జర్నలిస్ట్ అయినా జర్నలిస్ట్ కాకపోయినా తప్పే. ఈ స్వేచ్ఛ వేరు. ఈ స్వేచ్ఛ ఉండడం వల్లనే ఇలా అన్క్వాలిఫైడ్ వస్తున్నారని మనం అనలేం. స్వేచ్ఛ ఉండడాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఒక సెక్టార్ తయారైంది. మనం ఇలా మాట్లాడేస్తే వాడిని బెదిరిస్తే మనం డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే మన కాళ్ళ దగ్గరకు వస్తారు, రకరకాల ఊహించే వాళ్ళు ఉంటారు. అది అన్ని చోట్ల ఉన్నారు, శాటిలైట్లో కూడా ఉన్నారు. దాన్ని మనం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే సెక్టర్ వేరది. సో ఇది వేరు, రెండు భిన్నమైన సబ్జెక్టులు. ఓకే, థ్యాంక్ యూ.